శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. అందంగా ఇంటి నిర్మాణాన్ని చేసుకున్న పిదప ప్రహరీ గోడకు ఏర్పరిచేటువంటి గేట్ల విషయంలో కూడా అందమైనటువంటి గేట్లను ఏర్పరిచేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. అయితే ఈ గేట్ల విధి విధానంలో పాటించవలసిన నియమాలు వాస్తుశాస్త్రంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ఆ ఇంటికి ప్రసాదింపచేయటానికి గేట్ల అమరికలో కూడాను చక్కటి నిర్ణయాలు తీసుకోవలసిన అత్యవసరం ఎంతైనా ఉంటుంది సుమా. గేట్లు విషయంలో ఎప్పుడు కూడాను వివిధ రకాలైనటువంటి అదృష్టకరమైనటువంటి గుర్తులతో ఆ గేట్లు నిర్మాణాత్మకమైనటువంటి ప్రభావం ఉన్నట్లయితే అదృష్టకరమైన జీవితాన్ని మనం పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఓంకారం, స్వస్తిక్కు మొదలైన అదృష్టకరమైనటువంటి గుర్తులు మన జీవితానికి చక్కటి రాచబాటను ఏర్పరుస్తాయి. దక్షిణాన గేటు ఏ విధంగా ఉంచినట్లయితే సత్ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దక్షిణాన గేటు దక్షిణం మధ్య నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఎక్కడైనా సరే ఉండవచ్చు. అయితే దక్షిణ ఆగ్నేయంలో గేటు దక్షిణ మధ్య గేటు కంటే కూడా చాలా మంచి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. 2 గేట్లు అవసరమని మీరు అనుకున్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటును, దక్షిణ మధ్యలో చిన్న గేటు ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది సుమ. ఒక్కటే గేటు అవసరము అని చెప్పేసి మీరు భావించినప్పుడు దక్షిణ ఆగ్నేయపు గేటు చాలా మంచి ఫలితాన్ని, శుభతత్వాన్ని ప్రసాదింపచేస్తుంది దక్షిణం నుంచి ఉత్తరంలోకి వెళ్ళేటువంటి వారికి. అలాగే ఇంటికి దక్షిణంలో ప్రధాన ద్వారం ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఒక చిన్న గేటు ఉండటం కూడా మంచిదే. ఆ చిన్న గేటు ప్రహరికి దక్షిణ నైరుతిలోకి వచ్చేట్లయితే ఆ గేటు పెట్టకుండా ఉండటమే మంచిదిగా భావించాలి. అంటే నైరుతి వైపుగా వచ్చేటట్టుగా మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని గుర్తెరగాలి. ఇక పడమర ప్రహరీ గేటు ఏ విధంగా మనం నిర్మాణం చేస్తే బాగుంటుందో ఒక్కసారి పరిశీలిద్దామా. మరి పడమర ప్రహరీ గేటు పడమర మధ్య నుంచి పడమర వాయువులోపు ఎక్కడైనా సరే గేటు పెట్టుకోవచ్చు. అయితే పడమర మధ్య కన్నా పడమర వాయువ్యంలో గేటు చాలా ఉత్తమాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ప్రధాన ద్వారం ఎదురుగా గేటు పెట్టినప్పుడు అది పడమర మధ్యలోకి వచ్చినచో పడమర వాయువ్యంలో మరొక గేటు చాలా అవసరమై తీరుతుంది. పడమర నైరుతిలో గేటు అనర్థదాయకం అనే విషయాన్ని ఇక్కడ తప్పనిసరిగా గుర్తెరగాలి. ఇంటి ప్రధాన ద్వారం పడమర వాయవ్యం అయినప్పటికీ దాని ఎదురుగా పెట్టే ప్రహరీ గేటు పడమర నైరుతిలోకి మాత్రం రాకూడదు. అలా వచ్చినట్లయితే సింహద్వారం ఎదురుగా గేటు పెట్టకుండా ఉండటమే ఉత్తమోత్తమం. స్థలం మరీ పెద్దదిగా ఉన్నప్పుడు ఇల్లు నైరుతి మూలలో కట్టడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అందువల్ల పెద్ద స్థలంలో చిన్న ఇల్లు కట్టేటప్పుడు స్థలానికి కొంచెం మధ్యలోకి ఆ ఇల్లు కట్టుకోవటం చాలా మంచిది కదా. మరి ఈ యొక్క గేట్ల యొక్క నియమాల్ని బట్టి ఫలితాల్ని గనక మనం ఆలోచించినట్లయితే గేట్లకు ఉచ్చ నీచ స్థానాలు చూడటమే కాక ఉచ్చ స్థానాల్లో గేట్లు పెట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు వాస్తుశాస్త్ర రీత్యా పాటించాల్సి ఉంటుంది. గేటుకు ఎదురుగా ఇంటి యొక్క పిల్లర్ లేదా స్తంభం రాకూడదు సుమా. ఇది చాలా ముఖ్యం. గేటు ఎదురుగా నుయ్యి గాని, గొయ్యి గాని, బోరు గాని, డ్రైనేజీ, మ్యాన్ హోల్ మరియు సెప్టిక్ పిట్ కూడా గేటుకు ఎదురుగా రాకూడదు. గేటుకు ఎదురుగా చెట్లు ఉండరాదు. గేటుకు ఎదురుగా రాళ్ల గుట్టలు, దిమ్మలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండరాదు. గేటు ఎత్తు ప్రహరీ కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. గేటు దిమ్మెల తరువాత కొంత గోడ ఉండాలి. మూలలలో గేటు దిమ్మె రాకూడదు. గేటు ఎదురుగా ఇంటి గోడ నిలువుగా రాకూడదు. అందుచేత మంచి గేట్లు ఉత్తర ఈశాన్యం గేటు, తూర్పు ఈశాన్యం గేటు, దక్షిణ ఆగ్నేయం గేటు, పడమర వాయువ్యం గేటు ఇవన్నీ కూడా మంచివే. ఇక చెడు ఫలితాన్ని ఇచ్చేవి ఉత్తర వాయువ్యం గేటు, తూర్పు ఆగ్నేయపు గేటు, దక్షిణ నైరుతి గేటు, పడమర నైరుతి గేటు ఇవన్నీ కూడా మనం చక్కగా గృహాన్ని కట్టుకున్న తరువాత మనం ఏర్పరిచేటువంటి గేట్ల యొక్క ప్రభావం మన జీవితం పైన
ఎక్కువగా పనిచేస్తుంది సుమా వాస్తుశాస్త్ర రీత్యా అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి, బ్రహ్మాండంగా కొన్ని కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న వెంటనే గృహప్రవేశం కూడా చేసాం, అనేక మందిని పిలిచాం, చక్కగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తాం. వాస్తుశాస్త్రరీత్యా బ్రహ్మాండంగా ఉందన్నారు అందరూ కూడా చూసి. కానీ 3వ రోజునే మా అబ్బాయి ట్రాన్స్ఫర్ అయ్యిందండి. ఇక ఇల్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అద్దెకిస్తే అద్దెకున్న వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో తెలియదు. మా వాడి బదిలీ ఏ విధంగా అయినా సరే అలా ఆగిపోయేటువంటి విధి విధానం ఏదైనా ఉందా? ఆ బదిలీ ఆగిపోవటానికి ఏదైనా చిన్ని ఉపాయం ఉన్నదా అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే, మన మహర్షులు చెప్పినటువంటి చక్కటి సూత్రాన్ని గనక ఆచరించినట్లయితే ఆ బదిలీ ఆగిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఏమిటా ఉపాయం అని ఒక్కసారి ఆలోచిస్తే, సూర్య భగవానునికి మీరు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అందులో 21 మిరప గింజలు వేసి అర్పించండి. మిరప గింజలతో అర్ఘ్యమిస్తూ తమ గోత్రనామాలు చెప్పుకోవాలి. స్వామి, నీ అనుగ్రహంతో నేను ఇక్కడే ఉండేటట్టుగా చెయ్యి అని చెప్పేసి కనుక ప్రార్థన చేస్తూ ఓం సవిత్రే నమః అని చెప్పేసి కనుక స్వామి వారిని గనక మీరు అర్థించినట్లయితే మీరు బదిలీ కాకుండా ఉంటారు. ఇది 43 రోజులు చేయాలి. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, బదిలీ అయిందని మీరు బాధపడాల్సిన పని లేదు. ఇంత గొప్ప అద్భుతమైన చర్య మనకి మహర్షులు సూర్యోపాసన ద్వారా చెప్పారు. మీ ఇంటి ఇల్లాలు మాత్రం నిత్యము కూడా శ్రీ సూక్త పారాయణ మాత్రం చేయాలి. మాస శివరాత్రి నాడు స్ఫటికలింగంతో గనక మీ ఇంట్లో అభిషేకార్చన గనక జరిపినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో మీరు హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఉంటుంది కదా మరి.